ఈ మధ్య కాలంలో ఓటీటీ సిరీస్కు బాగా డిమాండ్ ఉంది. అదే తరుణంలో ఇప్పుడు వచ్చిన మూవీ వికట కవి సినిమా వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో అమరగిరి ప్రాంతంలో దేవతల గుట్ట అడవి ప్రాంతంలో మిస్టరీగా ప్రజలు జ్ఞాపకశక్తితో కోల్పోయి ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రామకృష్ణ అలియాస్ నరేష్ అద్వైతం డిస్క్రీటర్ అవతారం ఎత్తి అమరగిరి చేరుకుంటాడు. అమరగిరి గ్రామస్తులు ఎందుకు గతాన్ని మర్చిపోతుంటారు? దేవతల గుట్టలో అగ్నివర్షం కురవడానికి దేవత శాపం కారణమా? ఇతనుకు రామకృష్ణ ఎవరు? అమరగిరి రామకృష్ణ ఎందుకు వెళ్తాడు? రామకృష్ణకు ఆ గ్రామ పెద్ద రాజా నరసింహారావు, స్రజ్జీ ఎమ్మెల్యే రఘుపతి రావు ఎందుకు అడ్డుకుంటారు? మహాదేవ్, తారక్, పొన్నంగొట్టి రామకృష్ణ ఉన్న రిలేషన్ ఏంటి? లక్ష్మితో ప్రేమలో బంధం ఎలా సాగింది? సంత్ పాకిస్తాన్ ఏర్పాటు లక్ష్యంగా అజయ్ ఖాన్ చేసిన దృష్టి ప్రసారం రామకృష్ణ ఎలా తిప్పికొడతాడు అనే ప్రశ్నలకు సమాధానమే వికట కవి వెబ్ సిరీస్ కథ. వికట కవి కథ విషయానికి వస్తే, శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం బ్యాక్డ్రాప్లో స్టోరీ 70వ శతాబ్దం ప్రారంభమవుతుంది. అడవి ప్రాంతంలో ఓ ప్రదేశానికి వెళ్ళిన వారంతా గతాన్ని మర్చిపోవడమే ఈ పాయింట్తో ప్రేక్షకులు కథలోకి దర్శకుడు ప్రదీప్ మద్దలి తీసుకువెళ్లిన తీరు బాగుంది. చిన్న ట్విస్ట్తో ఈ ఎపిసోడ్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ను డీల్ చేసిన విధానం పాత్రలకు కథనాలకు జోస్ ఇచ్చింది. విధానం ఆయన ప్రతిభకు అర్థం పట్టింది. ఎమోషనల్తో పాటు యాక్షన్ పోస్టర్ను తీర్చిదిద్దింది తీరు మెప్పించేలా ఉంది. మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ ఏం రేంజ్ మ్యూజిక్ కావాలో ఆ స్థాయిలో అజయ్ అసరదా సంగీతం అందించారు. సోషల్ దిగ్గజ్ సినిమాగ్రఫీ సిరీస్ రిచ్గా మార్చింది. స్టోరీ ఎలివేషన్ తగినట్లుగా కవర్ టోన్ ఉపయోగించి తీరుగా సన్నివేశాలు మరింత స్విచ్గా కనిపించాయి. ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది. సీజ్ వర్క్పై మరింత దృష్టి ఉండాల్సి వస్తుంది. రజనీ తారెళ్ల నిర్మాత అనుసరించిన ప్రొడక్షన్ వాల్యుయేషన్ హైలైట్గా ఉన్నాయి. దేశభక్తి, రూరల్ డ్రామా, మిస్టరీస్, సస్పెన్స్, యాక్షన్ తదితర అంశాలపై కలబోయి రూపొందించిన థ్రిల్లర్ మూవీ వికట కవి ఈ మధ్యలో వచ్చిన వెబ్ సిరీస్ కంటే ఇది బెస్ట్ అనే ఫీలింగ్ కల్పిస్తూ ఉంటుంది.